వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ నేడు అసెంబ్లీలో కీలక ప్రకటనకు ఛాన్స్. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతుచిక్కని వ్యాధి 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ ఎందుకు? అందుకే అల్లు అర్జున్ కు 100 కోట్లు నటుడు ఆకాష్ దీప్ సంచలన వ్యాఖ్యలు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ్ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింది. ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుందని అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,300. అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా వేశారు. ఒక్కో కోడి మరణంతో సగటున 300కు వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్ను ల్యాబ్స్కు పంపించామని, నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా అభ్యర్థుల పేర్లను ఇప్పటికీ ప్రకటించకపోవడం దీనికి ఊతమిస్తోంది. గత ఏడాది ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ వల్లే పుష్ప సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారని, రష్మిక వల్ల కాదని బాలీవుడ్ నటుడు ఆకాష్ దీప్ చెప్పారు. అందుకే ఐకాన్ స్టార్ 100 కోట్లకు రెమ్యునరేషన్ అందగా నేషనల్ క్రష్ కు 10 కోట్లు వచ్చిందన్నారు. సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి స్పందిస్తూ 21 కోట్ల పారితోషికం తీసుకుంటున్న కరీనా ఇంటి బయట వాచ్మెన్ను పెట్టుకోలేదు, వాళ్లకు 100 కోట్లు ఇస్తేనే నియమించుకుంటారేమో అని ఎద్దేవా చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.